చూసినావు కదా మొత్తం లొల్లి లొల్లి వేసి వెళ్ళిపోయారు ఫుల్ కొట్లాట వేసి వెళ్ళిపోయింది. ఆమెకు జర బీపీ లేచిపోయినట్టుంది జిగురు చేసిన లెక్కలకి. తెలిసిందే కదా ఆడవాళ్ళు ఎట్లా అంటే నేను మాట్లాడొద్దు అనుకున్నా కానీ ఈరోజు మాట్లాడాలి అనిపించేలాగా రెడీ అయ్యి వచ్చింది అన్నది. నిన్ను ఆమె అందంతో పడేసిందా ఫిక్స్ అయి ఉంది. సో ఈరోజు ఆమె నేను పడేస్తా. ఇన్ని రోజులు నా వెనకాల అంటే సరే చూడొచ్చు. నువ్వైతే ఇప్పుడు మాట్లాడించలా చేస్తా ఉంటావు. మాట్లాడుతుందా ఆమె నేను చేస్తా అట్లా. ఎట్లా కనిపిస్తుంది అయినా ఈమె ఎట్లా ఇచ్చినా ఈమె తిన్నది తింటే మనకు స్వర్గం అనుకో. నేనేమన్నా అన్నా అరే ఇప్పుడు ఏమన్నాడు తప్పుగానాడా ఇట్లానే బాగున్నావు ఇట్లానే చూడు కావాలంటే ఒకసారి చూడు ఎంత బాగున్నావు చూడు. సౌండ్ వస్తుంది చూద్దాం. వెళ్ళిపోతా నా గుండెలకే వెళ్ళిపోతా అంటే ఏదో ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావని చెప్పి కొంచెం అందం పొగడ్డానికి వస్తే నువ్వు ఎందుకు పొగడ్డం కదా నిజాలు మాట్లాడుతున్నా నిన్ను పడేయాలని చెప్పి నేను ఫోటో పెట్టుకొని వచ్చాను. అట్లని కాదు ఎట్లా అంటే గొడవ అవుతుంది అప్పటి వరకు మంచిగా ఉండరు. గొడవ అయిన తర్వాత మంచిగా రెడీ వస్తారు. ఎట్లా అంటే మనం చూస్తేనే మాట్లాడాలా చూస్తేనే అది చేసేయాలా అన్నట్టు వస్తారు. సరే వట్లేదు ఇప్పుడు నువ్వేంది గుంజేస్తున్నావు కదా ఇక గుంజేసి చెయ్యి ఎవరైనా ఉంటే నాకు చెయ్యండి వచ్చి అప్పటి నుంచి బతులు మాడుతున్నా కదా ఇంకేం ఎవరైనా దగ్గర ఉంటే ఇట్లా దగ్గర అంటే ఇట్లా అప్పుడు వేరే చెప్పు నేనేం చేసినా నువ్వేం చేయవు నువ్వేం చేయకుండా దెబ్బలు తింటావు. నీ వెనక 20-30 మంది పడతారు. ఏం చేస్తావు? ఎందుకు పడతారు? అందరికీ తెలుసు ఖుషి హర్షదని. కానీ చెప్పినప్పుడు మంచిగా చెప్పినప్పుడు వేసుకోవాలి కదా. ఇవన్నీ కొట్లాట ఏం మాట్లాడినప్పుడు మెల్లగా వేసుకొని అన్ని ఇష్టమైన వేసుకొచ్చి నా ముందే తిరుగుతారు. కావాలని తిరుగుతారు తిరగవా. ఈ రోజు వచ్చి ఏం చేసినావు? ఫస్ట్ వచ్చి అరిసేయడం అడగలే లేకపోతే ఇటు సైడ్ అంతా ఖాళీ 100% లవ్ స్టోరీలోని 90% అమ్మాయిల వాళ్ళు విడిపోతారు. 90% అమ్మాయిలు వేరు ఈడ వేరు. చాలా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ హర్ష. ఈరోజు వీడియో చేసేదంటే అన్న నిన్న చూసినావు కదా మొత్తం లొల్లి వేసి వెళ్ళిపోయారు. ఫుల్ కొట్లాట వేసి వెళ్ళిపోయింది. ఆమెకు జర బీపీ లేచిపోయినట్టుంది జిగురు చేసిన లెక్కలకి. సో నేను కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆమె కూడా తప్పు అని. కానీ తెలిసిందే కదా ఆడవాళ్ళు ఎట్లా అంటే నేను మాట్లాడొద్దు అనుకున్నా కానీ ఈరోజు మాట్లాడాలి అనిపించేలాగా రెడీ అయ్యి వచ్చింది అన్నది. పూజకు పోతుందంట. సో వచ్చింది నాతోనైతే మాట్లాడతలేదు కానీ ఇక నాకు మాట్లాడాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేసుకో ఫ్లర్ట్ చేసి. ఆమె అందంతో పడేసిందా అందంతో? ఆమె అందంగానే ఉంటదన్నా. అందంతోనే ఉంటది. ముందు చెప్పు ఇంకో ఆమె నిజం అనుకుంటాం. మనం ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేస్తా అంటే ఖుషిని ఈరోజు నాతో మాట్లాడదని ఫిక్స్ అయి ఉంది. సో ఈ రోజు ఆమె నేను పడేస్తా. ఇన్ని రోజులు నా వెనకాల అంటే సరే చూడొచ్చు. నువ్వైతే ఇప్పుడు మాట్లాడించలా చేస్తా ఉంటావు. మాట్లాడుతుందా ఆమె నేను చేస్తా అట్లా. చూద్దాం లోపల ఏం చేస్తున్నావు? ఉంటుంది మంచిగా. ఇప్పుడు దాకా నేను తిన్నది ఇప్పుడు మంచిగా తిన్నది అంతేనా? ఎట్లా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది. తిండియవా కొంచెం పాపం పెట్టదు. నేనేం చేసినా అన్న? అరే ఆమె ఎవరో ముద్దు పెడితే
ఈ కొంచెం ఇది ఎన్నికి అయ్యా కొంచెం మంచిగా నవ్వుకుంటిస్తే తింటాగా కడుపు నిండా. అయినా ఈమె ఎట్లా ఇచ్చినా ఈమె తిన్నది తింటే మనకు స్వర్గం అనుకో. అదే ఇవే ఇవే తగ్గించుకో. నేనేమన్నా అన్నా? అరే ఇప్పుడు ఏమన్నాడు తప్పుగానాడా? చెప్పు జర మాకు కూడా నీ సీక్రెట్లు చెప్తుంటే. అందం సీక్రెటా? అందం నీకు చెప్పేది అంటే ఈ చీర కట్టుకుంటే అంత ప్రేమ వస్తుందా నీకు? నచ్చిందని చెప్పిన జన్మల కట్టుకోలే ఇస్తున్నా లే పక్కకు జరుగు. ఎందుకు ప్లేస్ లేదు లే. నేను వైట్ అందుకే ఇట్లా లాక్ చేసిన నేను. చెప్పు ఎందుకు ఏడికి? అరే నేను దుంకి పోతా బయట. ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. అదే డ్రెస్ వద్దు ఇట్లానే బాగున్నావు. ఇట్లానే చూడు కావాలంటే ఒకసారి చూడు ఎంత బాగున్నావు చూడు. నేను బాగాలేదు. నాకు సౌండ్ వస్తుంది చూద్దాం. సౌండ్ వస్తుంది చూద్దాం. సౌండ్ ఎంత పెద్ద సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పోతావు చెప్పు. అరే నేను ఎడికన్నా పోతాను. డ్రెస్ మార్చుకొని వస్తా ఫస్ట్. నేను వేసుకోను. నాకు కమ్మలు నచ్చవు, చెవులు నచ్చవు. ఒక నిమిషం అంటే అందమైన అమ్మాయి కాటిగా పెడదాం అనుకున్నా కానీ మొత్తం బ్లాక్ వేసి చూడు. కాటిగా చూడు. కాటిగా అవసరం లేదు ఆల్రెడీ బ్లాక్ మీద. అది డిస్ట్ అంటారు. అది తీసి పెట్టు. డిస్ట్ ఎట్లా చేయాలా? డిస్ట్ ఎట్లా వెళ్ళిపోతా నా గుండెలకి వెళ్ళిపోతా అంటే ఏం కనిపించదా? నువ్వే ఈమెనే అన్న ఏం చూసినా ఆడ గొడవ ఈడ గొడవ వస్తుంది తిడితే అంతేగాని అసలు ఏదో ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావని చెప్పి కొంచెం అందం పొగడ్డానికి వస్తే నువ్వు ఎందుకు పొగడ్డం కాదన్న నిజాలు మాట్లాడుతున్నా. ఇదంతా ఈమె చూస్తే ఇప్పుడు ఎవరైనా పడిపోవాల్సిందే. చూడు కాలే అందము అసలు ఆ ఫేస్. నీకు కూడా చెప్పమన్నా ఇట్లా మాటలు? నాకెందుకు చెప్పమంటాడు? అరే ఉన్నది మాట్లాడుతున్నా. ఇప్పుడు మంచి మాటలే రావు కదా. అరే ఎంత సరే మనం వద్దు అందుకని ఇర్ఫాన్ ఇద్దరా ఇక్కడ కింద చూడు. అక్కడ చెప్పు ఎలా ఉంది ఈ రోజు? ఏమే ఖుషి? అరే మామ ఎట్లుంది ఖుషి? అంటే అర్థం చేసుకోవాలి. నిజమే మరి చెప్తే మనం ఒక్కసారి వాడు మంచోడు, వాడు మనిషి. మీరు మనుషులా? ఏం తింటాడు? ఒక్క నిమిషం. మిర్చి ఇడలేదన్న. మిర్చి ఈడుంది. అంటే నువ్వు అంటే మనోడు ఏమో చెప్తున్నా అంటే మిర్చిని తినకుండా మిర్చి తింటుంది. ఫస్ట్ టైం చూస్తున్నా. నిజం చెప్తున్నానా? మిర్చి తింటే కూడా అంత కారం వస్తలే. నేను చూస్తుంటే ఆ స్పైసీనెస్ దాటుతున్నా కళ్ళకి. ఎందుకు వచ్చినావు మళ్ళా? నాకేమనిపించలేదు ఎందుకు మరి. నిజంగా నా కళ్ళతో చూడమ్మా. సారీ ఇంకోసారి ఇట్లా తప్పులు చేస్తేనే ఉండు. తల్లి వస్తుందంటే కూడా పోతలే. సిగ్గుందా లేదా నీకు? ఇప్పుడు ఈమె చూస్తే నీకు సడన్ గా ఇప్పుడు ఏం పడుకుతొస్తుంది? పాట అంటే నార్మల్ గా ఆ పాట ఈమె కోసమే రాసిరేమో నాకు తెలిసి. కానీ అంటే ఉంటుంది చూడు ఆ సినిమాలో ఇంత అందంగా ఉన్నావే ఎవరే సారీ ఖుషియే నువ్వు. అసలు అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. ఏదిగో డైరెక్ట్ చెప్తున్నా నిన్ను పడేయాలని చెప్పి నేను ఫోటో పెట్టుకొని వచ్చాను. అంటే పడలేదు నువ్వు నాకు లేచింది రోజు ఎందుకు అడుగుతున్నావు? అంటే కాదు మరి ఇంత అందమైన అమ్మాయి నా దగ్గర ఉంది నాతో ఉంది అంటే అసలు ఓనికైనా అదొక ఇవే తగ్గించుకుంటే మంచిది. గర్వం కదా. కాన్ఫిడెంట్గా ఉంటాను నేను కూడా. చలో మన దాంట్లో ఎంత అంటే అందరు జనరేషన్ అరే మనకు మంచి అమ్మాయి దొరుకుతా లేదా అని బాధపడతా ఉంటాను. నాకు దొరికిందా ఓ రేపు నేను అనలే. నేను అన్నానా అన్నాయమన్నా? ఇప్పుడు ఇదంతా కాదు. ఏమైంది చెప్పు. నువ్వు చెప్పు ఏమైంది? నీకు తెలిసే నాకు ఇష్టమని. సరే కానీ కాదు సరే నువ్వు చాలా సార్లు అంటావు కదా ఐ లవ్ యూ టూ ఎప్పుడు చెప్పలేదు చెప్పు. ఐ లవ్ చెప్తాడు. నేను ఎందుకు చెప్తా? నేను చెప్పా. అయిపోయింది కష్టం. కమ్మలన్నా అట్లా ఇప్పుడు కమ్మలు వేసుకోవద్దంటే తీసేస్తుంటే వాళ్ళు ఎందుకు ఆపుతున్నావు? అంతేనా? తీసేస్తావా?
ఇప్పుడు చీర నచ్చలేదండి, ఏం చేస్తావు? కదా ఇంత కూడా రెస్పెక్ట్ లేదు, పోనిస్తామే కదా. అంటే లేదంటే అమ్మాయిలకు ఒక చిన్న అంటే అందరూ అట్లని కాదు, ఎట్లా అంటే గొడవ అవుతుంది, అప్పటి వరకు మంచిగా ఉండరు, గొడవ అయిన తర్వాత మంచిగా రెడీ వస్తారు. ఎట్లా అంటే మనం చూస్తేనే మాట్లాడాలా, చూస్తేనే అది చేసేయాలా అన్నట్టు వస్తారు. సో ఇలా అన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి, నీకు తెలియదు అంతే కదా. ఇప్పుడు ఏం నేనే కదా మాట్లాడిన, ఇంకేం కావాలి? నాకు ఒక డౌట్ వచ్చింది, నువ్వు అట్లా తిరిగి మాట్లాడినప్పుడు మీ ఫేస్ లో కొంచెం స్మైల్ వచ్చింది. చెప్పు, నువ్వేమన్నా ఉంటే చెప్పు. ఆ జైగురు వైగురులతో పోల్చుకుంటావు, నువ్వు ఆమె కాంపిటీషన్ నీకు అసలు. నువ్వేడా ఆమె ఏడా, నువ్వేడా ఆమె ఏడా. సరే ఇప్పుడు నువ్వు మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా చెప్పు. అంటే ఏం చేయాలి చెప్పు. చెప్పు ఏం చేయరు, ఏం చేయకూడదు చెప్పు. నేను చెప్పు అన్నా కదా, నీకు ఏం కావాలి చెప్పు. చెప్పు ఏం వద్దు నాకు. నీకు ఏం కావాలి? మంచిగా ఉంది ఈ రోజు మూడు, నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాడు, అడుగు. చెప్పు నాకేమొద్దు చెప్పు. సరే నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? నేను నిన్న కూడా ఆమెకి ఏం సపోర్ట్ చేయలే, ఆమె జస్ట్ ఫ్రెండ్ లాగా మాట్లాడింది. చెప్పు ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. సరే ఇంకోసారి నేను చెయ్యాలి కదా, చెయ్యాలి. ఏం చేయాలి? అట్లనే చెప్తావు, అన్ని చేస్తుంటావు. నిజం ఇంకో ఇగో ఇప్పుడు ఇగో ఈ చెయ్యిలా చెయ్యి. నువ్వు ఒప్పుకుంటావా లేకపోతే కత్తి తీసుకొస్తా కోసుకుంటాడు? వద్దు, నేను వద్దు, ఇదంతా వద్దుగా నాకు వద్దు. నా రక్తంతోనే ఇప్పుడు చంపేసుకుంటావా? చెప్పు. మాట్లాడతావా లేదా చెప్పు. ఫీల్ లవ్ చెప్పు, జల్దీ చెప్పు, జల్దీ చెప్పు. జల్దీ గుచ్చేసుకుంటా ఇట్లా సైడ్ గుచ్చుకుంటా, సైడ్కి ఎక్కువ రక్తం పోతుంది, సైడ్ గుచ్చుకుంటా, సైడ్కి ఎక్కువ రక్తం పోతుంది. చెప్పు చెప్పు. ఇవన్నీ ఎవరు నేర్పించారు ఫస్ట్? మళ్ళా ఈడ కోసుకోవాలి, ఈడ కోసుకోవాలి. వెళ్ళిపోతా ఫస్ట్. సరే మరి అది ఫస్ట్ అది పడేసిన నేను పడేసి ఒప్పుకుంటే ఎందుకు కథలు పడుతున్నావు? ఒప్పుకుంటే ఇయ్యా లేకపోతే మళ్ళీ ఇస్తా. నువ్వు ఒప్పుకుంటున్నా మధ్యలో లేదా? ఎందుకు వచ్చినావు అసలు? ఒప్పుకుంటున్నా లేదా? ఇట్లా కాదన్నా, బాగున్నారుగా ఇద్దరు అని చెప్పి. నా రక్తం చూస్తానే ఇగో 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 దా. జరుగు, నాకు నా రక్తం చూపిస్తాను. ఇట్లా కాదు, ఇట్లా కూడా చూపించాను. కాలు పెట్టుకోవాలా, కాలు పెట్టుకోవాలా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నేను పోయాలి మాట్లాడుతున్నావు లేదా మరి? క్వశ్చన్ అను. నిన్నెందుకు కోస్తారు? నిన్ను కోస్తే అసలు నా రక్తం అప్పుడు కూడా నాకు కోసుకున్నట్టే కదా. ఇలా ఎవరన్నా అడుగుతారు నీకు? చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు నీకు ఇంకొకసారి కోపం తెప్పించే పనులు నేను చెయ్యా 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 అనగా నేను చెయ్యా. చెయ్యి కూడా తీసేస్తుంది. సరే వట్లేదు. ఇప్పుడు నువ్వేంది గుంజేస్తున్నావు కదా, ఇలా గుంజేసి చెయ్యి ఎవరైనా ఉంటే నాకు చెయ్యండి వచ్చి. మాట్లాడుతున్నా అప్పటి నుంచి బతులు మాడుతున్నా కదా, ఇంకేం చెయ్యా అన్న కదా, చెయ్యా ఒప్పుకో. చెయ్యా చెయ్యా. సరే ఇప్పుడు ఇప్పుడు ఆయన కోపంలోనా? ఇప్పుడు ఏం చేయాలి నీ కోపం? సరే ఇంకా బతిని మాడాలంటే ఇంకా బతిని మాడతా. చెప్పు, కాల్ పట్టుకోవాలి. చెప్పు 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 నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నీకు ముగ్గురు అంటే నార్మల్ అని అడుగుతున్నా, అంటే ఖుషి నేను ఎట్లా ఉంటాం నార్మల్, ఇట్లా దూరం దూరం ఉంటే ఎట్లా ఉంటాం ఒకసారి చెప్పు. ఎవరైనా దగ్గర ఉంటే ఇట్లా దగ్గర అంటే ఇట్లా, అప్పుడు వేరేలా చెప్పు. మళ్ళీ అయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్, ఇక మీద పెట్టింది నైఫ్. ఖుషి ఎట్లుంటాం? నాకు ఖుషి సెట్ అవుతుందా లేకపోతే జిగురు సెట్ అవుతుందా చెప్పు. ఏది ఎగ్జాంపుల్ ఏముంటా తెలుసు నాకు, నువ్వు ఏడిపోతే ఎప్పుడు నన్ను నాకు తెలియదా? మరి మామూలుగా నమ్మేస్తున్నావు అనుకుంటున్నాను. ఏం మాకు తెలియకుండా ఏం చేస్తుంది? ఎవరు తెలుసు? ఎందుకు చేసావు? నువ్వు చేసే పనులు కనిపించవు. నేనేం చేసిన? నువ్వేం చేయవు. నువ్వేం చేయకుండా నువ్వేం చేయకుండా దెబ్బలు తింటావు. అంటే నార్మల్ ఇంత మంచి ఎదుగు నాకు ఒక అంటే నేను ఒక అసలు మాట్లాడతాను
నువ్వు రెడీ కాకపోయినా మస్తు క్యూట్ ఉంటావు అనుకో. మరి ఇంత రెడీ అయితే నా హార్ట్ వీక్ అని తెలుసు కదా మరంతా. ఇప్పుడు ఒప్పుకుందా లేదా లాస్ట్ కి? ఎవరు ఏం ఒప్పుకున్నావు? ఒప్పుకున్నారా అని ఏడిపోతా అంటే అసహ్యంగా ఉంటది. అయిపోయింది కదా. ఈమెకేం కోపం లేదన్నమాట. నాతో ఎవరు మాట్లాడినా ఏం చేసినా ఎవరు వచ్చినా అదే వెల్కమ్. ఇది అప్పా ఇది అప్పా ఏంది ఏదో ఫన్ 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 కామెడీ కామెడీ. అమ్మా నా చూమే కొట్టిందా. ఇగో సరే కామెడీ చేసిన. ఈమె ఉన్న తర్వాత ఎవరు రారు, ఈమె ఉన్నంత వరకు ఎవరు రారు, ఈమె లేనప్పుడు రావచ్చు అని కూడా అంటలేదు నేను అట్లే మరి. సరే ఇప్పుడు నీకేం కావాలి ఫైనల్గా? ఇప్పుడు నువ్వు మాట్లాడుతావు, మనం మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఉన్నారు ఇగో, వాళ్ళైతే అబ్బాయిలు బాయ్స్ తో ఫ్రెండ్స్ గా మాట్లాడొచ్చు. సరే అబ్బాయిలో ఒక ఫ్రెండ్ తో అమ్మాయితో కూడా మాట్లాడదు. మీరు ఎందుకు మాట్లాడుతారు? ఇప్పుడు నువ్వు ఎడికి వస్తున్నావు, ఫంక్షన్ అవుతున్నావు. ఆ ఫంక్షన్ నీకు డిస్ట్రిక్ట్ యాక్టివ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. ఫంక్షన్ కి వెళ్ళావా లేకపోతే ఎవరితో తిరిగి వచ్చావా? ఇంకా పోలే నేను ఫస్ట్ పోని. ఏమో ఇప్పుడు నువ్వు ఫంక్షన్ పోతున్నావు, ఆడ నేను చూసి ఎవరైనా ఏంటన్నా అంటే పడే రేంజ్ అనేది పడదా. ఒక 20-30 మంది ఈజీగా వాడాలి నేను కదా కానీ. కాబట్టి ఒక 20-30 మంది ఈజీగా వాడాలి నేను కదా కానీ. కాబట్టి నాకు ఏమర్థమైందంటే మనోడు పెళ్లి చేసుకున్న తర్వాత మేము అక్కడికి బయటకు పంపడం. ఇంకా చెప్పు, నువ్వు చెప్పు అంతేనా? నువ్వు చెప్పు. నీ వెనక 20-30 మంది పడతారు, ఏం చేస్తావు? ఎందుకు పడతారు? అందరికీ తెలుసు ఖుషి హర్షదని. తెలుసు ఖుషి హర్షదని. ఖుషిగా తెలియదు కదా. నేనేం టార్చర్ ఇంకో చూసినా ఏమనంటే ఈమె వీళ్ళే కొడతారు. నిన్న జిగురు ఏం చేసింది? జిగురు అసలు ఆడపిల్ల కాదు, ఆమెకేమో వాట్ ఎవర్ అమ్మ ముద్దు ఎందుకు పెట్టాలా? ముద్దు మన నాకు ముద్దు పెట్టాను. మన ముద్దు పెట్టద్దు. ఎవరు పెట్టద్దు. ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టద్దు. ఎవరు పెట్టకపోతే నాకు ఎట్లా మరి బతుకు ఈ జన్మకి? నాకు పెడితే ఏమైతే తెలుసు కదా. నాకు ఎవరైనా ముద్దు పెట్టాలనుకుంటే రావాలని కోరుకు. అంటే ఎట్లుంటది తెలుసా, మనకి ఇష్టమైన అమ్మాయిని ఇట్లా పొజెసివ్ చేయడంలో ఆ కిక్ వేరే ఉంటుంది, అందరికి తెలిసిందే. సో ఇప్పుడైతే నువ్వు ఇట్లానే పోతాను అనమాట. కానీ నేను ఇట్లా చూడడం తట్టుకోలేకపోతున్నాను. నేను ఒక మినిమం ఒక 10 days అయినా మాట్లాడదు అనుకున్నాను నిజమే. కానీ ఈ రోజు నువ్వు ఇట్లా చీర కట్టుకుని ఇట్లా ఇట్లా వచ్చే లోపల కాదు, ఇవి కూడా బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది కదా. రెండు వద్దాను సార్ ఇవి అసలు. అంటే ఏంటంటే పైనుంచి కిందకి మొత్తం బ్లాక్ ఉంది. మరీ ఇంత తెల్ల ఉన్న వాళ్ళు ఇంత బ్లాక్ వేసుకొని ఇట్లా డామినేట్ చేయొద్దు తెలుసా. అరే కాదన్నా చూడమన్నా, ఈ నవ్వుకి నాకు తెలిసి ఎంతమంది దిష్టి పెడుతున్నారు అసలు. నాకు బాగా ఫస్ట్ టైం నాకు ఎట్లా అంటే నాకు నవ్వే నువ్వు తీసుకున్నప్పుడు ఎట్లుంటుంది మళ్ళీ ఉంటాడు. ఎప్పుడు ఏడిపిస్తా అంటే అన్నిటికీ నువ్వు ఏడిస్తే నేనేం చేయాలి? అంటే నేను ఏడిస్తే నేనేం చేస్తా అని చెప్పి మళ్ళీ అట్లానే కూర్చోవాలా? ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి మళ్ళీ? ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? ఏడుస్తుంటే చూడదు అసలు నాకైతే. ఇప్పుడు చెప్పినా కదా. సో ఇట్లా ఒకసారి ఇట్లా ఇట్లా కట్టుకో, ఇట్లా బా అసలు ఆ కట్టుకునే స్టైల్ చూడు. ఒక్కసారి అటు తిరిగి చూపెట్టు. అసలు ఏమన్నా ఉందా సైడ్ కింద చూడమా? నేను కనిపిస్తా, ఆయన కాలే అనిపిస్తా. నీకు నార్మల్ గా చూడమంటా. అంటే కొన్ని వేల మందిలో కూడా నువ్వు ఇట్లా షైన్ అవుతావు, అది నాకు తెలుసు. ఆ షైనింగ్ నాకు ఒక్కరికి కనిపిస్తుందా లేకపోతే వేరే కూడా కనిపిస్తుందా చూద్దాం. నీకే కనిపిస్తుంది? అందరూ నీకెందుకు? నాకు కనిపిస్తుంది చాలా. మీకు కూడా కనిపిస్తే కింద ఆగో, పైనుంచి కింద చూపి కింద కామెంట్ చేయండి. కనిపించిందా? కామెంట్ చేయండి. సైన్ గా మంచిగా ఉంటే కామెంట్ చేయండి, లేదంటే కుంకుమ పెట్టుకుంటే ఆ కుంకుమ కిక్కే వేరు. నువ్వు పెట్టకూడదు. పెట్టద్దు, నేను పెట్టద్దు, నీ హస్బెండ్ పెట్టాలి.
ఇప్పుడు నువ్వు పెట్టావా? నేను ఎందుకు పెడతా? అట్లా ఎందుకు పెట్టావు? ఎందుకు పెట్టావు? పెళ్ళైందా? అవునండి. వాడు తాళి కట్టినాక పెడతాడు. ఇంకో ఇట్లా తాళి కట్టిన తర్వాత బొట్టు విట్టు అన్ని పెడతాం అప్పుడు. అర్థమైందా? నేను కట్ చేయి, హస్బెండ్ గిస్బెండ్ లేవు, ఏం లేవు. నేను కమ్మలు పెడతా. కమ్మలు ఎందుకు ఇస్తావు? అరే ఇదేంటి ఏదో వెళ్ళి 100% తీయాలి. తాళి తెచ్చుకోండి ఇక్కడదే చూసారా? చిన్న మజా ఆగు, ఏమన్నా ఇప్పుడు నేను ఏమన్నా పెట్టు. ఏందన్నా ఏం మాట్లాడుతుంది? నువ్వు పెట్టుకోకూడదు. నువ్వు పెట్టు కావాలని దాన్ని ఇట్లా ముడతాను. ఎందుకు నమ్ముతున్నావు? నువ్వు వద్దులేగా. ఇంకో అంత కాదు, ఈ బొట్టులు వీటిలో చాలా మస్తు అది ఉంది. ఏదో నామకే వస్తా బొట్టు నువ్వు పెట్టుకొని బొట్టు పెట్టంటదేమన్నా ఇట్ట తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లా. ఏం మాట్లాడుతూ బొట్టు పెట్టలేదు ఇదంతా. పెడతావా పెట్టావా? ఇప్పుడు బొట్టు పెట్టద్దు, మీరు నాకు పెట్టచ్చు, ఏం కాదు. నేను ఖాళీ బొట్టు పెట్టమంటున్నా, ఇంకేమో పెట్టమంటలే. ఏది ఇంకో సరే నెక్స్ట్ దాంట్లో పెడతా. కొంచెం ప్రిపేర్ కానీ నేను స్నానం చేయలేను స్నానం చేయలేను. స్నానం చేయకుండా ఎట్లా పెడతారు బొట్లు? దేవుని రూమ్లో పోదు దేవుని. స్నానం చేయకుండా ఎట్లా పెడతారు బొట్లు? దేవుని రూమ్లో పోదు దేవుని. నేనే తప్పుకుంటా. ఇంకో మంచిగా రెడీ కావాలా, మంచిగా ఉండాలా, ఇయర్ రింగ్స్ పెట్టాలా, చీర కట్టుకో మస్తు ఉండాలి నేను చెప్తా. కానీ చెప్పినప్పుడు మంచిగా చెప్పినప్పుడు వేసుకోవాలి కదా. ఇవన్నీ కొట్లాట ఏం మాట్లాడినప్పుడు మెల్లగా వేసుకొని అన్ని ఇష్టమైన వేసుకొచ్చి నా ముందే తిరుగుతారు, కావాలని తిరుగుతారు. తిరగవా? నా ముందే తిరుగుతాయి. మనం మాట్లాడతలేము ఇప్పుడు, ఎంత మాట్లాడకపోయినా అమ్మాయి మీద కన్నుంటాం. ఎట్లా ఏం చేస్తుంది, ఏం వేసుకొచ్చి అని చూస్తారు. కావాలని వచ్చి కొట్లాడగా నెక్స్ట్ డే వేసుకొని వస్తారు, అన్ని వేసుకొని నడుస్తూ ఉంటారు అటు ఇటు అంటే మనం. ఈ రోజు వచ్చి ఏం చేసినావు? ఫస్ట్ వచ్చి అరిసేయడం అడగలే లేకపోతే ఇటు సైడ్ అంతా ఖాళీ. కాబట్టి ఇప్పుడు మేము ఏమన్నా అంటే నేను చెప్తాను. సరే కాబట్టి ఏం చేస్తున్నాం అంటే మేము ఇప్పుడు ఇలాగే మంచిగా కలిసి మంచి చేయి పట్టుకుని ఉన్నాం. అయితే చేయి పట్టుకుని ఆరు పట్టుకోలే, వాళ్ళు ఊకే కొట్టుడు ఇడగొట్టుడు అంటే సరే వెళ్ళొద్దు మనం కలిసిపోయినాం అని చెప్పి కలిసిపోయాం. ఎడ కలిసిపోయినాం టచ్ కూడా కాదు, ఎడ కలిసిపోయాం. 100% లవ్ స్టోరీలోని 90% అమ్మాయిల వాళ్ళు విడిపోతారు. 90% అమ్మాయిలు వేరు, ఈడ వేరు. సలా అనుకో నీకు ఏదో రోజు కాల్తో దంచుతుంది గుడి మీద, అప్పుడు తెలుసు. చేస్తావా? నువ్వు చేస్తావా అని అడిగిన అది చెప్పు ఫస్ట్. నమ్మకం కూడా లేదు. నమ్మకం ఎంత ఉందనుకున్నావు? కళ్ళు మూసుకొని వస్తా నీ దగ్గర. మరి ఎక్కువ నమ్మకం నువ్వు. నీకు ముగ్గురు మనం సెట్ చేసేస్తాం. సెట్ అంటే సెట్ అంటే అట్లా కాదు, కొంచెం బతిమాడి నీకు ఇదే కదా కావాలా, నేను రావాలా, బతిమాడాలా, అన్ని చేయాలి, అంతే కదా. చేసేసినా అయిపోయింది. ఈ రోజు నుంచి మళ్ళీ కలిసిపోయినాను.